బ్రేకింగ్ న్యూస్ నిన్న జరిగిన కాల్పుల కలకలం కేసులో పలు వివరాలు రాబట్టారు విజయవాడ పోలీసులు. గుంటూరులో గూడారాల పండుగకు వెళ్లేందుకు విజయవాడ వచ్చానంటున్నాడు నిందితుడు మురళి. అందులో భాగంగానే బాలాజీ డోర్మెటరీలో గది అద్దెకు తీసుకున్నాడు మురళి. పోలీసులకు భయపడే తాను తుపాకీ తీసి బెదిరించినట్లు మురళి చెప్పాడని అంటున్నారు పోలీసులు. అతడి నుంచి 7.69 mm రివాల్వర్, 5 బుల్లెట్లను, పెప్పర్ స్ప్రే, ఎలక్ట్రికల్ షాకింగ్ గన్ స్వాధీనం చేసుకున్నామని అంటున్నారు పోలీసులు. ఇక ఈ తుపాకీ కేవలం ఆత్మరక్షణ కోసమా లేక ఎవరైనా టార్గెట్ చేసేందుకు ఆయుధంతో వచ్చాడా అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు. దీని వెనుక ఏదైనా సుపారీ గ్యాంగ్ ఉందా లేక మరేదైనా వ్యక్తిగత కక్షల అనే కోణంలో కూడా దర్యాప్తు చేసేందుకు యత్నిస్తున్నారు విజయవాడ పోలీసులు. రిమాండ్ తర్వాత నిందితుడిని తమ కస్టడీలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. నిందితుడు మురళికి గతంలో ఏవైనా నేరాలతో సంబంధం ఉందా లేక ఏదైనా గ్యాంగ్ తో కలిసి పనిచేస్తున్నాడా అనే కోణంలో కూడా విచారిస్తున్నారు. ఇక ఇందుకోసం గాను తెలంగాణ పోలీసుల సాయంతో పాత రికార్డులను తనిఖీ చేస్తున్నారు. రద్దీగా ఉండే బస్ స్టాండ్ ఏరియాలో ఈ ఘటన జరగడంతో బెజవాడ వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోలీసుల అప్రమత్తత ఒక ఘోరాన్ని ఆపినట్టుగా అంచనా వేస్తున్నారు. అతడెంత ఫైరింగ్ చేస్తున్నా పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రాణాలకు తెగించి మరీ అతన్ని వెంటాడారు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ చేసింగ్ ఘటనలో చివరకు నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఉదయం 6:30 గంటల సమయంలో తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా తమ హెడ్ కానిస్టేబుల్ పై నిందితుడు గురిపెట్టినట్టు చెబుతున్నారు పోలీసులు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే చంపేస్తారని బెదిరించినట్లు చెప్పారు. పోలీసులు లోపలికి వస్తూ ఉండగా వారిని తోసేసి మరీ బయటకు పారిపోయాడు మురళి. నిందితుడు వరంగల్ జిల్లా నేలికూదురుకు చెందిన కనకం మురళిగా గుర్తించారు పోలీసులు. వరంగల్ ఉండే నివాసి, ఆయన దగ్గర ఒక హ్యాండ్ మేడ్ రివాల్వర్ దొరికింది. దాన్ని ఆ అబ్బాయిని మనోళ్ళు చాలా చాకచత్యంగా బ్రేవరీగా ముందుకెళ్ళి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఆ అబ్బాయి దగ్గర 5 లైవ్ రౌండ్స్ ఉండే. టీజర్, ఎలక్ట్రిక్ టీజర్ ఈ అబ్బాయి దగ్గర ఉంది. సో ఈ అబ్బాయిని విచారించినప్పుడు, మన మురళిని విచారించినప్పుడు, ఆయన ఫోన్ అని చెక్ చేసినప్పుడు ఈయన ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో దేశాలు తిరిగినట్లు, ఇంకా కొంతమంది తెలిసిన ఎన్డీపీఎస్ ముద్దాయిలతో ఈయనకు సంబంధం ఉన్నట్లు తెలిసింది. సో ఈయనని ఇప్పుడు రిమాండ్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. పోలీస్ కస్టడీ తీసుకున్నాక ఇంకా విచారణ డీటెయిల్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ లింక్ చేయడం జరుగుతుంది. అటాక్ ఆన్ పోలీస్ వాజ్ నాట్ ప్లాన్డ్ సిన్స్ ఇట్ వాజ్ ఎ ర్యాండమ్ కోఆర్డినేట్ సర్చ్ ప్రోగ్రామ్. The accused got panicked. In his defense, he wanted to escape. Since he was surrounded all sides by the police, with no option, he tried to open fire, but the weapon didn't work or he was not able to handle it, and our personnel were able to nab him. And that's the reason not only pistol, even a pepper spray and even an electric teaser has been seized from him. So we'll do the further investigation and we'll get to the bottom of it. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. రైట్ శివ, ప్రస్తుతం మురళి దగ్గర ఆ గన్ కి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు, గన్ ఎక్కడి నుంచి వచ్చిందని చెప్తున్నారు, అలానే మురళికి పాత కక్షల వల్లనే గన్ తాను పెట్టుకున్నట్లు కూడా మురళి చెప్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ పాత కక్షల్లో ఉన్న వాళ్ళు ఎవరు, దాని గురించి పోలీసులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద చూసుకుంటే సినిమా ఫక్కీ మాదిరిగా నిజంగా నిన్నైతే విజయవాడ పోలీసులు సినిమా తరహాలో చేజింగ్లు చేయటం, వెంటబట్టం, అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది. నిజంగా ఒక దశలో మనం సీసీ ఫుటేజ్ చేస్తే ఇది నిజమా సినిమా అనే సందేహం కూడా కలక్కమ్మను. ఇక మురళి అనే వ్యక్తి వరంగల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. పాత కక్షలతో ఆ గ్రామంలో 2 గ్రూపుల మధ్య గతంలో అనేక సందర్భాల్లో గొడవలు జరిగినాయి. కొంతమంది వ్యక్తులపై అవతల వర్గం వారు దాడులు చేయటం, మురళిని చంపుతారని ఒక భయంతో ఇటీవల కాలంలో ఆయన బీహార్ వెళ్లి 9 పిస్టల్ 5 బుల్లెట్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆత్మరక్షణ కోసమే నేను కొనుగోలు చేశాను. ఇక్కడ ప్రధానంగా సంవత్సరం
అంటే లాస్ట్ డిసెంబర్లో ఇప్పుడు ఫిబ్రవరిలో మార్చింది. దాదాపుగా ఈ 4-3 నెలల కాలంలో 5 సార్లు ఆయన విజయవాడ చేశారు. సేమ్ బాలాజీ డార్మెటరీ రూమ్లోనే దిగారు. కానీ తాజాగా ఆయన 5వ తారీఖు సాయంత్రం విజయవాడ వచ్చి 6వ తేదీ ఉదయం పొద్దున బాలాజీ డార్మెటరీ రూమ్ తీసుకున్నాను. గుంటూరులో జరుగుతున్న గుడారాల పండగ కార్యక్రమానికి వచ్చేందుకే నేను విజయవాడలో దిగానని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే తుపాకీ ఎందుకు ఉందనే దానికి సంబంధించి కూడా తమ గ్రామంలో ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే ఆ వివాదానికి సంబంధించి తనని చంపుతారనే భయంతో తుపాకీ పెట్టుకున్నట్లు కూడా ఆయన ప్రకటన చేశారు. అయితే దీనిపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అసలు తుపాకీ ఎందుకు ఉంది అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం పోలీసులు అతను అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. రేపు ఎల్లుండిలో ఆయన కస్టడీకి పోలేదు. కోర్టులో కూడా దాఖలు చేస్తారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత అతని కస్టడీ తీసుకొని సమగ్రంగా దర్యాప్తు చేస్తారు. నిన్న ఉదయం ఈగల్ టీంలో ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వజ్రా పేరుతో డ్రగ్స్ కోసం తనిఖీలు కొనసాగుతున్న సమయంలో ఆయన బాలాజీ హోటల్ రూమ్ నెంబర్ 9లో ఉన్నారు. ఒక్కసారిగా పోలీసులు ప్రతి రూము తనిఖీ చేసుకుంటూ ఆ రూమ్ తలుపు కొట్టింది. ఒకసారి తలుపు కొట్టిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ పై గన్ పెట్టడం జరిగింది. మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కాల్చి చంపేస్తానని చెప్పి బెదిరింపులు జరిగి చాలా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అతని నుంచి డైవర్షన్ చేసి అతన్ని గన్ను పక్క దోసే ప్రయత్నం చేశారు. వెనువెంటనే ఆయన అక్కడి నుంచి హోటల్ని దిగి వెంటనే ద్విచక్ర వాహనం ఎక్కి విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు పయనమైన పరిస్థితి కనిపించింది. పోలీసులు కూడా చేజ్ చేసి అతన్ని అదుపులో తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మురళి చెప్తుంది అంతవరకు కోసం పోలీసులు విచారణలో నిగ్గు తేలాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే తెలంగాణ పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు పూర్తిగా దర్యాప్తు ప్రారంభించారు. తెలంగాణలో మురళికి సంబంధించిన ఫ్యాక్షన్ గొడవలు కానీ లేదా వ్యక్తిగత కక్షలు ఉన్నాయా, లేదైతే సుఫారీ గ్యాంగ్తో సత్సంబంధాలు ఉన్నాయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా ల్యాండ్ భూదందాలకు సంబంధించిన సెటిల్మెంట్లు చేసేందుకు వచ్చారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా బెదిరింపులకు పాల్పడి డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు అనే కోణంలో కూడా ఏపీ పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వరంగల్ జిల్లా పోలీసుల సహాయ సహకారాలతో అతనికి సంబంధించిన డేటాని సేకరిస్తున్నారు. ఇప్పటికీ అతనికి సంబంధించిన సెల్ ఫోన్ ని పూర్తి స్థాయిలో ట్రేస్ చేశారు. అతని వివరాలు సేకరించారు. ఆధార్ ద్వారా అతనిపై ఎక్కడైనా కేసులు నమోదయ్యా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద నిన్న విజయవాడలో జరిగిన సంఘటన మాత్రం ఒక్కసారిగా విజయవాడ ప్రజల్ని ఆందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మురళికి సంబంధించి నిన్న ఆయన చేసిన హడావుడి మొత్తం కూడా మనం చూసాం. అయితే ఆయన మానసిక స్థితి మొత్తం బానే ఉందా, దాని గురించి పోలీసులు ఏమంటున్నారు, ఆయన మురళి ఏం జాబ్ చేస్తున్నారు, తన కుటుంబ గురించి కానీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా పోలీసులు చెప్తున్నారా? పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 20 నుంచి 23 సంవత్సరాల వయసున్న మురళికి సంబంధించి తరచూ ఆంధ్రప్రదేశ్ వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అనే దానికి సంబంధించి మేమైతే విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. అయితే గ్రామానికి సంబంధించి కూడా రోజువారీ కూలీ కార్యక్రమాలకు పనులు చేస్తున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అదే అసలు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దానికి సంబంధించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ కేసు పూర్తి స్థాయిలో ప్రాథమిక స్టేజీలో ఉంది. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరపాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి అతని కస్టడీ తీసుకొని విచారించిన తర్వాత దీనిపై వాస్తవాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే మురళికి సంబంధించి వరంగల్ జిల్లాలో పాత కక్షలు ఉన్నాయనేది మాత్రం అయితే ఎవరిపై ఎవరు దాడి చేశారు, అసలు మురళి గన్ ఎందుకు కొనాల్సి వచ్చింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.